సరే అంటే ఒక ఈ రోజుల్లో లాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీతో మీ కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బడ్జెట్స్, స్కేల్స్, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెరిగాయి. మళ్ళీ ఎప్పుడైనా ఒక ఇలాంటి ఒక రియలిస్టిక్, ఈ రోజుల్లో కూడా చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమానే, ఒక చిన్న సెటైరికల్ మోడ్లో వెళ్ళిపోయే సినిమా, మళ్ళీ ఎప్పుడైనా మీ నుంచి ఇలాంటి రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరీస్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు తీనిచ్చే అవకాశం వస్తే మిమ్మల్ని ఎవరు సార్ ఆపేది? అలా కదా, ఇప్పుడు మనకి ఉండే రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, అంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేయమంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అది పక్కన పెడితే, బట్ ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు బడ్జెట్స్ బాగా పెరిగిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒక కథ అనుకుంటుంటే అది స్కేల్ మారిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు తీసుకున్న రెస్పాన్సిబిలిటీనే దాన్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాలని ఆలోచిస్తాం. అంతేగాని ఇప్పుడు నాకు నిజంగా చాలా చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ ఎవరు తీస్తారో, ఎలా తీస్తారో, ఎవరన్నా తీస్తే బాగుండని నేనే అనుకుంటున్నా అవి స్క్రీన్ మీద వస్తాయని. నిజంగా అలాంటి అవకాశం వచ్చి అలాంటి గ్యాప్ ఉన్నప్పుడు ఎప్పుడు తీయడానికి ముందుకు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఎవరన్నా తీస్తే నచ్చితేనే తీసుకుని వచ్చి ప్రమోట్ చేస్తాను. అలాంటిది ఆ సినిమా నాది అవ్వాలని కోరుకుంటా కదా, డెఫినెట్గా ఓ డైరెక్టర్గా ఉండేది ఉంటుంది కదా. కథలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్? ఎందుకేమైనా హ్యాపీగా ఇస్తాను. మారుతి గారు, ఓకే సార్. ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కొన్ని అంటే డైలాగ్స్ హార్ట్ హిట్టింగ్ ఉన్నాయి. చెత్తన కొడుకులు అని, లేకపోతే ఎర్రు అని. సో ఈ డైలాగ్స్ అన్ని తెలుగు కోసం కొన్ని ఎగ్జిక్యూట్ చేశారు, లేదా ఒరిజినల్లో కూడా అయ్యే ఉన్నాయి? అసలు తమిళ్లో ఇంకా 34 ఉన్నాయి అట్లాంటివి. ఈ తెలుగులోకి వచ్చేసరికి అతను చాలా కేర్ తీసుకుని అతను తగ్గించుకుని ఒక 12కో దేనికో, అంటే ట్రైలర్ టీజర్ అంటే ఆ బీప్ సైడ్ ఆ ఎయిర్ కాబట్టి. కానీ మూవీకి వచ్చేసరికి అక్కడక్కడ ఒక 12-10 చిన్న బీప్స్ ఉంటాయి. ఎందుకంటే అవి నిజంగా ఇబ్బందికరంగా ఉంటే అవి డెఫినెట్గా సెన్సార్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని తగ్గట్టుగానే తీసుకొస్తున్నాం. మణికందన్ గారు సార్, ఇక్కడ గుడ్ నైట్ మూవీ చేశారు, అందులో ఆల్సో యువర్ ఎ లవర్, అందులోనూ పెయిన్ తీసుకున్నారు, ఇక్కడ పెయిన్ తీసుకున్నారు, బట్ 2 డిఫరెంట్ కాంట్రాస్ట్ థింగ్స్. సో రెండిట్లో చేయడంలో విచ్ యూ ఫెల్ట్ డిఫికల్ట్ అండ్ ఏది రియలిస్టిక్గా ఉండింది దగ్గరగా? రెండు రియలిస్టిక్కే, కానీ ఇందులో కొంచెం కష్టం అంటే ఇదే. ఎందుకంటే టు బీ ఇన్ దట్ అగ్రెసివ్ మోడ్ for 8 continuous hours is really taxing, because I had to force myself to be as a violent, aggressive guy for 8 hours, and after the pack-up I couldn't come out of it. So I used to get so much of headache for that, and even after completing the film, even after completing the dubbing also, the hangover of the character is still lingering in the mind.